పట్టింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. అదేవిధంగా ఇక తర్వాత మనం చూసుకుంటే అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజొంటోలో అధికారిక ప్రవేశం. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్ అని కూడా ఇక ప్రచురించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం జరిగింది. పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగానే మాత్రం కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజానాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యులై పవన్ కళ్యాణ్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలుగా పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే మరియు సంబంధిత యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి సాంకేతిక మరియు తాత్వికమైన బలమైన పునాది ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అవగాహన సినిమాల రూపంలో ప్రతిబింబించింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తమ్ముడు, ఖుషి వంటి పలు చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపించిన నిరంతర దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు పవన్ కళ్యాణ్కు పలు ప్రతిష్టాత్మక గౌరవాలు కూడా అందించాయి. మరి ఓవరాల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక ప్లేస్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. తన్ను తాను ఎప్పటికప్పుడు కొత్తగా నూతనంగా ఆవిష్కరించుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్న తీరు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్య మనకి చాలాసార్లు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తూనే అదే సమయంలో తాను సినిమాలకు దూరం కాబోనని, సినిమాలు కంపల్సరీ చేస్తానని, అదే నా వృత్తి అని, మరి నాకు రూపాయి రావాలన్నా కూడా సినిమాలే వస్తుంది. వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న రూపాయిని నేను ఒక ₹10 ప్రజలకు ఖర్చు పెడుతున్నాను కాబట్టి నేను సినిమాలు చేస్తాను అని చెప్పారు. ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యాలి అన్న భావన బాగా ఎక్కువగా కనబడుతున్న వేళ పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఆదరిస్తున్న పరిస్థితిని మనం అయితే చూస్తున్నాం. ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ అత్యంత అరుదైన ఘనత అయితే పవన్ కళ్యాణ్ సాధించారు. పురాతన జపనీస్ కత్తిసాము మరి కళ పట్ల కెంజుట్సులో అధికారికంగా ఆయన ప్రవేశించడం కూడా ఒక గొప్పగా మనమైతే అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మరి సుదీర్ఘంగా తన ప్రయాణంలో అన్ని వైపులా విస్తరిస్తూ అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తున్నాడంటే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక తదుపరి సత్తుపల్లిలో భారీ సైబర్ దోపిడీ, 18 మంది నిందితుల అరెస్టు, 547 కోట్ల ఘరానా మోసం, అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుట్టు రట్టు అని కూడా మరి చెప్తున్నారు. 18 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. 547 కోట్ల ఘరానా మోసం జరిగింది. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుట్టురట్టయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతున్న భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పేరుతో వల విసిరి సుమారుగా 547 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం పెరుబల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 26వ తేదీన సత్తుపల్లి మండలం తంబూరు గ్రామానికి చెందిన మోదుక సాయి కిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి నేతృత్వంలో గ్యాంగ్ ఈ వ్యవస్థీకరణ నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ ముఠాకు వివిధ రూపాల్లో సహకరించే మరో 18 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బ్యాంక్ ఖాతాల్లో తెరిపించి ఆ ఖాతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేవారు. ఆ ఖాతాలని సైబర్ నేరాల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సొత్తును దాచడానికి వినియోగించేవారు. అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో సంబంధాలు కలిగి ఉన్న ఈ ముఠా విదేశాల నుంచి కాల్ సెంటర్లు నిర్వహిస్తూ పెట్టుబడుల మెట్రిడ్ మనీ, రివార్డు పాయింట్లు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో దేశవ్యాప్తంగా అమాయక పౌరులను బురిడీ కొట్టిస్తోంది. బాధితులకు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి మోసపూరిత లింకుల ద్వారా వారి ఖాతాలను పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. మనకి తెలుసు ఎంతోమంది ఈ సైబర్ క్రైమ్ పట్ల మరి జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. దీనంతటికీ ప్రధాన కారణం ఒకటే, మనిషికి ఆశ.
ఆశ ఉండొచ్చు, కానీ దురాశ కూడా ఈ మధ్య చాలామంది ప్రజలకి ఎక్కువైపోతుంది. ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి ఈజీ మనీ రాదు. ఇదిగోండి, అదేదో సినిమాలో చెప్తారు, ఇంద్రా సినిమాలో, నేను తెడ్డేశాను పడవచ్చింది, నేను 10 పైసలు వేసాను ఇంకేదో వచ్చింది, ఏదో చెప్తారు కదా ఇంద్రా సినిమాలో. అట్టాగే అది చెప్పంగానే పండితారంగానే మొత్తం నగలన్నీ ఒలుచుకుని ఇలాగే వెళ్ళిపోతారు. అట్టాగే మీరు రూపాయి పెడితే లక్షల్లో లాభాలు వస్తే ప్రతివాడు లక్షాధికారి అవుతాడు కదా. భారతదేశంలో ఇంకా నిరుపేదలు ఎందుకుంటారు? కష్టే ఫలే అన్నారు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మన యొక్క శరీరం సహకరించినంతకాలం మన రెక్కాడిస్తూ కష్టాన్ని నమ్ముకుంటే ఆడు ఎప్పటికీ కూడా మోసపోడు. ఎవడైతే ఈజీ మనీకి అలవాటు పడతాడో, ఎవడైతే మరి దురాశతో ఉంటాడో వాడు మాత్రం బురిడి కొడతాడు. ప్రతి రూపాయి ఈజీగా సంపాదించుకోవాలనుకున్నాడు ఒకవేళ సంపాదించవచ్చు 1-2 సార్లు, మనందరికీ తెలుసు. 1-2 సార్లు సంపాదిస్తాడు, మొత్తం తీసుకెళ్ళి ఎవరికో ఇలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి దోపిడీ చేసి పెడతారు. కాబట్టి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, నెత్తి నోరు పట్టుకుంటున్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా లింకులు వస్తే ఆ లింకుల్ని ఓపెన్ చేయమంటారు. కొంతమంది ఇలా దురాస్తూ ఉంటారు. కొంతమంది పాపం ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు, కొంతమంది ముసలివాళ్ళు 70 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలియదు. మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు దీన్ని ప్రెస్ చేయండి అనగానే వాళ్ళకి తెలవక ఏదైనా లింక్ను ప్రెస్ చేశారో వాళ్ళ పెన్షన్ డబ్బులున్నా 6 లక్షలున్నా తీసేసుకునే దుర్మార్గులు ఉన్నారు. 6,000 రూపాయలు కూడా వదలకుండా తీసుకునే అతి దారుణమైన జుగుప్సాకరమైన వేస్ట్ ఫెలోస్ ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి మేము బ్యాంకుల నుంచి ఎప్పుడైనా కూడా బ్యాంకుల నుంచి ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటాం, మేము బ్యాంకుల నుంచి మాట్లాడమంటాం, ఇలాంటి ఏమీ రావు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇక సత్తిపల్లిలో ఈ భారీ సైబర్ దోపిడీ జరిగింది. దీని మీద కూడా మరి వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇక తదుపరి సీఎం పాలనపై దృష్టి పెట్టాలి. ఇళ్ళు కట్టలేదు, కూల్చుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే